హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే టమాటా కోడిగుడ్డు కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కలిపేద్దాం. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. చూడండి, ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. మన పిల్లల స్కూల్ అయితే ఓపెనింగ్ అయిపోయింది. తొందరగా ఏం చేయాలన్నప్పుడు ఇది చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి టమాటాలు కూడా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం వాటర్ పోసే పని లేదు ఫ్రెండ్స్. టమాటాలో ఉన్న వాటర్తోనే మనకి ఈ కూర అనేది సరిపోయిద్ది. చూడండి, నేనైతే అస్సలు వాటర్ వేయలేదు. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చూడండి, ఆనియన్స్ టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం. మన పిల్లలు ఎంత కారం తింటారో మనకు తెలుసు కదా, దాన్ని బట్టి తక్కువ ఎక్కువైతే అలా మనం చూసుకొని వేసుకుందాం. నేనైతే కారం కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, కలిపేస్తున్నాను. ఇదైతే బాగా అయిపోయింది ఫ్రెండ్స్. టమాటా ఆనియన్స్ అయిపోతే బాగా ఉడిపోయింది. ఇప్పుడు ఇందులో చివర్లో మనం కోడిగుడ్డు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా పగలగొట్టి వేసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఉడకబెట్టైనా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇలా అయితే చేశాను. చూడండి, ఒకవైపు అయితే బాగా ఉడిపోయింది. ఇప్పుడు రెండో వైపు తిప్పేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు కూడా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కట్ చేసి పెట్టుకుంటే 5 నిమిషాలు అయిపోయి కూర ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కోడిగుడ్డు అనేది మనం పక్కకు వేసుకుంటే ఇలా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేనైతే కూర అయిపోయింది, అలాగే రైస్ కూడా చేసేసాను. పిల్లలు లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్